సో ఫ్రెండ్స్ ఈసారి కనుక చూసుకుంటే మాత్రం సో తెలుగు టైమ్స్ టీమ్ యొక్క కేటగిరీ లిస్ట్ అయితే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి అండ్ డి కేటగిరీలో కూడా అయితే ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నేనైతే ప్రాబబుల్ కేటగిరీ లిస్ట్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియో అయితే ఎండ్ చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మాత్రం సో నేనైతే 4 కేటగిరీస్కి అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో కేటగిరీ ఏ, బి, సి అండ్ డి కూడా అయితే పెట్టడం అయితే జరిగింది. సో మనకైతే కేటగిరీ ఏ విషయంలో వస్తే మాత్రం సో నేనైతే ఒక ప్లేయర్ని కూడా అయితే పెట్టలేదు అండ్ కేటగిరీ ఏలో కూడా ఒక ప్లేయర్ కూడా ఉండే అవకాశం అయితే లేదు. సో ఈవెన్ పవన్ శ్రాత్ కానివ్వండి, సో మనకైతే కేటగిరీ ఏలో కనిపించే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇక కేటగిరీ బి విషయానికి వస్తే మాత్రం సో ఎవరెవరైతే లాస్ట్ సీజన్ అయితే మంచిగా పర్ఫామ్ చేశారో సో వాళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో పవన్ శ్రాత్, ప్రఫుల్ కానివ్వండి, ఓంకార్ కానివ్వండి, సో లైక్ మనకైతే ఇంకా ఎన్వైపీ ప్లేయర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి సో మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో ఆ ప్లేయర్స్ వచ్చేసి మనకైతే బి కేటగిరీలో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక సి కేటగిరీలో కనుక చూసుకుంటే మాత్రం సో హాఫ్ ఆఫ్ ద టీమ్ వచ్చేసి మనకైతే సి కేటగిరీ కింద అయితే ఉండడం అయితే జరిగింది. సో లాస్ట్ సీజన్ పర్ఫామ్ చేయకపోవడంతో సో మనకైతే సి కేటగిరీలోనే సో మనకైతే మెయిన్గా సో మన తెలుగు టైమ్స్ టీమ్ ప్లేయర్స్ అయితే ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి సో దీనిపైన మీ కామెంట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక డి కేటగిరీలో కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే నేనైతే ఒక ప్లేయర్ అయితే పెట్టలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ మనకైతే సి కేటగిరీలో సో మనకైతే మొత్తం ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో మనకైతే ఈ ప్లేయర్స్ వచ్చేసి సో మనకైతే ఆప్షన్లో సో మనకైతే బి కేటగిరీలో సో మనకైతే పవన్ శ్రాత్ కనిపించే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక సి కేటగిరీలో సో మనకైతే మిగతా ప్లేయర్స్ కనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి సో మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో మనకైతే ఈ కేటగిరీస్ నుంచి మనకైతే మళ్ళీ తెలుగు టైమ్స్ టీమ్ ఈ ప్లేయర్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉందని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉంటుంది మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి.